బుడమేరు గండి పూడ్చివేత పనుల పురోగతిని మా ప్రతినిధి ధనంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. వినాయక చవితి రోజు విజయవాడ ముంపునకు ఏర్పడినటువంటి ప్రధాన విఘ్నం తొలగబోతోంది కొద్దిసేపట్లో. ఇప్పటికే గండి పూడ్చివేత పనులు అయితే శరవేగంగా కొనసాగుతుందని చెప్పాలి. రాత్రనక పగలనక మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇక్కడే ఉండి ఈ పనులని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 3 గంటలు ఏదైతే బుడమేరు ఛానల్కి సంబంధించి ఎడమ కాలువ గట్టు మీద పడినటువంటి 3 గంటలను పూడ్చివేత కార్యక్రమం పూర్తి దాదాపు 2 గంటలు కూడా అయింది. అలాగే 3వ గంట 95% పనులని పూర్తయినాయి. కొద్దిసేపట్లోనే ఈ గండి పూడ్చివేత పనులు కూడా పూర్తవుతాయి. అలాగే విజయవాడకి ఏర్పడినటువంటి ప్రధాన విఘ్నం ఇవాళ తొలగబోతోంది వినాయక చవితి సందర్భంగా. అయితే ఈ పనులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా దీన్ని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇక మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఇక్కడే గడిచిన 5 రోజులుగా ఇక్కడే ఉండి ఈ పనులన్నింటినీ కూడా పరిగెట్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. భారీ స్థాయిలో లారీలు, ప్రొక్లైనర్లు వరుసగా నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాయని చెప్పాలి. దాదాపుగా బుడమేరుకు వచ్చినటువంటి వరద ప్రవాహాన్ని మొత్తం అడ్డుకట్ట వేసేలా ఈ పనులన్నీ కూడా పరుగెత్తించింది. ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు మనతో ఉన్నారు. సార్, పనులు ఎంతవరకు పూర్తయ్యాయి? ఎప్పటిలోగా పూర్తిగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది వాటి నీటి ప్రవాహాన్ని? బుడమేరుకి సంబంధించి ఏదైతే సింగనగర్ కానీ మన విజయవాడని చుట్టుముట్టిన వరద నీరంతా కూడా ఈ బుడమేరు 3 బ్రీచెస్ ఏదైతే ఉన్నో దాని నుండే వచ్చినటువంటి పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మన ఎన్ని సహాయ కార్యక్రమాలు చేసినా ఎంత ప్రజలకి మళ్లీ పూర్వస్థితి తీసుకురావాలన్నా కూడా బుడమేరు నుంచి వచ్చేటువంటి వరద నీటిని అరికట్టగలిగితేనే సాధ్యమవుతుందని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గత 5-6 రోజుల నుండి ఏదైతే ఏజెన్సీలను కానీ అధికారులు కానీ సమన్వయం చేసుకుంటూ నేను కూడా క్షేత్రస్థాయిలోనే లోకేష్ గారు చెప్పినటువంటి మీదట, ఎందుకంటే వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ చూస్తే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఒక పక్కన వర్షము, ఇంకొక పక్కన బుడమేరు క్షణక్షణానికి పొంగడం తగ్గడం, ఇటువంటి స్థితుల్ని బేరీ చేసుకుంటూ ఏదైతే ఇక్కడికి రావడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితుల్లో బ్రిడ్జెస్కి అప్రోచ్ చేసుకోవడం, రోడ్స్ని ఫామ్ చేసుకున్న రోడ్డు వర్షం పడితే మళ్ళీ దిగబడిపోవడం, గెంటుకోవడం, ఇట్లా మేము కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసుకుని ప్రతి 50 మీటర్లకి ఒక జేసీబీ పెట్టుకుని, ప్రతి 10 మీటర్లకు ఒక వ్యక్తిని పెట్టుకుని, ఎక్కడ లారీ ఆగిపోతే అక్కడ నెంబర్స్ కింద పెట్టి మేము మాకు వెంటనే ఫోన్ చేయడం, మళ్ళీ అక్కడ వెహికల్ వెళ్ళి గెంటడం, మళ్ళీ వెహికల్స్ వచ్చే లోపల గొడ్లు సరి చేసుకోవడం, అంటే ఇట్లా ఎన్నో ప్రతిబంధకాలను ఎదుర్కొంటూ మొదటి బ్రీచ్ని, అదేవిధంగా 2వ బ్రీచ్ని కూడా క్లోజ్ చేసి నిన్న 3వ బ్రీచ్ని కూడా నిన్న స్టార్ట్ చేసి మరి ఇప్పుడే దగ్గర 96% వరకు కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపుగా టోటల్గా బ్రీచ్ క్లోజ్ అయిపోతుంది. నిజంగా మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రీచెస్ ఎప్పుడైతే క్లోజ్ చేసామో ఆటోమేటిక్ ఈ బుడమేరుది 4 ఫీట్ పైకి వాటర్ లేసిన పరిస్థితి, అంటే వాటర్ అరెస్ట్ అయ్యేటప్పటికి బుడమేరులో పైకి లేచింది, అంటే ఎంత వాటర్ ఫ్రీగా విజయవాడ వైపు వెళ్ళిపోయింది అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు మళ్ళీ రెయిన్ఫాల్ ఒకటి చెప్తూ ఉన్నాడు, అంచేత మళ్ళీ బుడమేరులో ఇంకా ఎక్స్ట్రా ఏదైనా వాటర్ మళ్ళీ రేజ్ అయినా కూడా ఇప్పుడున్నటువంటి ఏదైతే బండ్ ఏదైతే ఉందో నెక్స్ట్ మా టాస్క్ ఈ బండ్ హైట్ని మళ్ళీ రేజ్ చేసుకుని రేపు మళ్ళీ ఇంకా వరద నీరు పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా, మార్నింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క చొక్క నీరు కూడా కిందకి రాకుండా మనం నిలువరించగలగాలనే విషయాన్ని ఆయన కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి 4% బ్రీచ్ నుంచి ఎంత మేర నీరు దిగుకు వెళ్తోంది? అంటే ఇప్పుడు ఏదైతే ఒక్కొక్కటి అరెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. నిన్న చూస్తే దగ్గర మొదటి రోజు అయితే ఏదో వరద వచ్చినటువంటి మొదటి రోజు అయితే దగ్గర 30,000 నుంచి 40,000 క్యూసెక్కుల నీరు దాకా సింగనగర్ వైపు వెళ్ళిందనేది అంచనా వేయడం జరిగింది. ఆ నీరు వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే బుడమేరుకి సంబంధించి ఆ రోజు 8,000 క్యూసెక్కుల నీరు, ఒకరోజు 10,000 క్యూసెక్కులు, ఒకరోజు 5,000 క్యూసెక్కులు, అంటే ఎంత వర్షం పడితే అంత వాటర్ కూడా అటు కృష్ణా నదికి పోకుండా ఈ బ్రీచెస్ పల్లపు వాళ్ళు ఉంది కాబట్టి మొత్తం నీరంతా కూడా ఇటే వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే ఆ రకంగా 5,000, 8,000 ఇంచి ఎటువంటి వర్షం ఏదైతే నీరు పోతూ ఉందో దాన్ని ఒక్కొక్క బ్రీచ్ కంట్రోల్ చేసుకుంటూ నిన్న 50% కంట్రోల్ చేసాం, రాత్రి అయితే 70% కంట్రోల్ చేసాం. ఇప్పుడు ఇంకొక 10%, అంటే నాకు తెలుసుండి ఇప్పుడు ఇంకా ఒక 5% వర్క్ ఉంది. ఒక 5 మీటర్స్ 4 మీటర్స్ ఉంది.
ఆ 5 మీటర్స్ నుంచి ఇప్పుడైతే ఒక 100-150 క్యూసిక్లు మాత్రమే పోతుంది. అంటే 40,000 పైబడి క్యూసిక్లు పోయినటువంటి బ్రీచెస్ని ఇప్పుడు ప్రజెంట్ ఒక 150 క్యూసిక్లు పోయే స్థాయికి మేము తీసుకురాగలం. అది కూడా ఇంకొక గంటలో క్లోజ్ చేస్తే ఇంకా టోటల్గా అరెస్ట్ అవుతుంది. ఎక్కడైనా కొద్దిగా ఈ ఇట్లోంచి చిన్న చిన్న లీకేజ్లు ఏదైనా రాళ్ళ మధ్యలోంచి ఉంటే అది కూడా మళ్ళీ నెక్స్ట్ మేము ఏదైతే బ్లాక్ కాటన్ సాయిల్ని కూడా మేము అరేంజ్ చేసుకుని దాన్ని కూడా 100% క్లోజ్ చేసుకుంటాం. ఎన్ని లారీల కంకర కావచ్చు, మట్టి కొండ బండరాలు కావచ్చు ఈ ప్రాంతంలో, ఈ బ్రీచెస్ ప్రాంతంలో వేశారు? అంటే దగ్గర ఏదైతే ఇప్పుడు 3 బ్రిడ్జెస్కి కలిపి ఒక అంటే ఇంకా అంత మేము క్యాలిక్యులేషన్ క్లారిటీగా లేము. ఏదైతే ఏజెన్సీ అదేవిధంగా ఇంజనీరింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. కాకపోతే నాకు గంటకి 10, 12, 15 అట్లా వెహికల్స్ వస్తూ ఉన్నాయి. అంటే దగ్గర మేము ఒక 5 రోజుల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ మీద చూసుకున్నా కూడా దగ్గర ఒక 1,200-1,500 ఏదైతే వెహికల్స్ని రావడం జరిగింది. బ్రీచెస్లో వేసినటువంటి మెటీరియల్ ఎంత వేసామో అదేవిధంగా అందులో సగం మళ్ళీ ఈ రోడ్స్కి ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా వాడుకునేటువంటి పరిస్థితి. ఇట్లా ఈ వీటన్నింటినీ కూడా అధిగమించి ఈరోజు ఈ బండ్స్ని క్లియర్ చేసాం. నిజంగా ఈవేళ కొంత హ్యాపీగా, ఎందుకంటే ఎప్పుడైతే మేము బండ్ని క్లియర్ చేసామో ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి వస్తామని చెప్పారు ప్రత్యక్షంగా. కానీ మళ్ళీ ఏదైనా ఆయన వస్తే ఒక 2 అవర్స్ మళ్ళీ పనులాగిపోతే ఉద్దేశంతో ఆయన నిన్న పయనించే సాఫ్ట్ ద్వారా ఏరియల్ సర్వే ద్వారా చూడడం జరిగింది. నిన్న ఆయన చూసే టైంకి అంతా కూడా వాటర్, అసలు ఆ మొక్కలు కానీ ఆ రోడ్డు కానీ ఏమేమీ కనపడలేదు, తెప్పలు కానీ ఈరోజు ఒక 2 అవర్స్లోనే బండ్ క్లోజ్ చేసేటప్పటికి ఇదంతా తెరిపించింది. ఇటువైపు చూస్తే వాటర్ ఉంది. అంటే ఇంత తెరిపించింది అంటే నాకు తెలుసుండి ఇట్లా దీన్ని అరెస్ట్ని మనం కాపాడుకోగలిగితే ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి వాటర్ని మనం బయటికి పంపించగలిగితే, ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా దీని మీద కూడా రివ్యూ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ మనం పైన అరెస్ట్ చేశాం కాబట్టి సిటీలో ఉన్నటువంటి వాటర్ని అవుట్లో ఎట్లా పంపించాలనేది క్లారిటీగా ఎక్కడెక్కడ ఎంత పలప్ ఏరియాలో ఉంది, ఎంత లెవెల్ వాటర్ ఉంది, దాన్ని వే ఎటు ఉంది, దాన్ని క్లియర్ చేయండి. ఏదైనా సిల్ట్ కానీ ఏదైనా ఇతరత్ర ఉంటాయి. ఒకవేళ మనం క్లియర్ అయ్యేటువంటి అవకాశం లేదని అనుకుంటే అవసరమైతే లిఫ్ట్ చేసుకునైనా వర్క్ చేసుకుని వెంటనే క్లియర్ చేయాలని. అంటే ఇట్లా నెక్స్ట్ టాస్క్ దీని బండని రేజ్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం పల్లప ప్రాంతాల నుంచి నీరు వెళ్ళేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం. ఒకవేళ నీరు వెళ్ళని పల్ల ప్రదేశాలు ఉంటే కనుక అవసరమైతే మోటార్లు పెట్టి లిఫ్ట్ చేసైనా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ఇట్లా ప్రజలకు మళ్ళీ 1-2 రోజుల్లోనే పూర్వపు స్థితికి తీసుకురావచ్చనే నమ్మకం అయితే మాకు ఈ బండ్స్ని క్లియర్ చేయడం జరిగింది. దీనికి కారణం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు విశ్రమించకుండా రాత్రి 12ంటికి, రాత్రి కూడా నేను 1 గంటకి ఆయనకి ఇట్లాగా 65% అయింది సార్, రేపు మార్నింగ్ 10కి క్లోజ్ చేస్తామని మెసేజ్ పెడితే వెంటనే మళ్ళీ ఆయన తిరిగి మెసేజ్ పెట్టారు. అంటే ఎవ్రీ టైము ఎవ్రీ మినిట్ ఆయన మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. లోకేష్ గారు కూడా ప్రత్యక్షంగా రావడమే కాదు, డ్రోన్స్ ద్వారా ఆయన ప్రతి 1 అవర్కి కూడా ఎన్ని క్యూబిక్ మీటర్లు తీసుకెళ్తూ ఉన్నారు, ఎంత మీటర్స్ పెరిగిందనేది ఆయన కమాండ్ రూమ్లో కూర్చుని ఆయన ఐడెంటిఫై చేసి ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే ఆయన మళ్ళీ మాకు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా చేస్తున్నారు. ఇప్పుడు కూడా లోకేష్ గారు కూడా ఇంకొక అరగంటలో కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. మొత్తం మీద చూడొచ్చు, వివిధ రకాలుగా ఈ వాటర్ను అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు క్షేత్రస్థాయిలో ఉండి ఈ పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. దాదాపుగా 95% పనులు అయితే 3వ గండికి సంబంధించినటువంటి పనులు పూర్తయినటువంటి పరిస్థితి. మొత్తం చూస్తే కనుక అయితే దీన్ని తక్కువ ఎత్తి వేసినప్పటికీ కూడా దిగువ నుంచి బండరాలు వేయడంతో స్వల్ప మాత్రంలో నీళ్లైతే దిగువకు వెళ్తూ ఉన్నాయి. దాదాపుగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బ్రీచ్ మూడో గండికి సంబంధించి 5% పనులు మిగిలి ఉన్నాయి. ఆ ప్రాంతం నుంచి దాదాపుగా ఒక 100 క్యూసెక్కుల నీటి ప్రవాహం అయితే దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే రెండో వైపు దీని బండ్ ఏదైతే ఈ బ్రీచ్కి సంబంధించినటువంటి అంశంలో ఇటు ఆర్మీ కూడా మద్రాస్ రెజిమెంట్కి సంబంధించి సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ కూడా గార్బియన్ మోడల్తో దీన్ని వేస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు ఆర్మీకి సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో గార్బియన్ మోడల్లో దీన్ని బ్రీచ్ని అరెస్ట్ చేసేందుకు అలాగే ఎత్తు లేపేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దీంట్లో ఈ జాలీ లాంటి నిర్మాణాలలో రాళ్లు నింపి పూర్తిగా ఇటువైపు ఈ గండి పడిన వైపు నీరు రాకుండా చేయాలన్నది ఆర్మీకి సంబంధించినటువంటి ఉద్దేశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద యుద్ధ ప్రాతిపదికనైతే పనులు పూర్తయి ఇక దిగువకి నీళ్లు వెళ్లకుండా చూడడం అన్నదే తమ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ప్రస్తుతం 100 క్యూసెక్కుల మేర నీరైతే ఇంకా 5% మిగిలినటువంటి గండి ప్రాంతం నుంచి దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే దిగువ ఉన్నటువంటి నీటిని కూడా పూర్తిగా వివిధ రకాల విధానాల ద్వారా దాన్ని డిశ్చార్జ్ పాయింట్కి పంపిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
ఇది ఇక్కడ ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా పరిస్థితి. కార్పొరేషన్